మిత్రులారా చూసారా? ఈ 'హరిహర వీరమల్లు' అనే ఒక సినిమాకి పెంచిన టికెట్ ధరలకి అనుమతి అట. దానికి ఈ దినము మరియు అజో వారు ఇచ్చినటువంటి ఎలివేషన్ చూస్తే ఆశ్చర్యంతో నోరు వెళ్ళబెట్టుకొని ఉండాల్సిన పరిస్థితి. ఇంకా చూస్తే నేల మీద పడి దొర్లాడే పరిస్థితి. ఇప్పుడు, అప్పుడు అని మన సన్నాయి నొక్కినట్టు గనక మనం మాట్లాడితే మామూలుగా ఉండదనమాట. జూలై 24న ఈ సినిమా రిలీజ్ పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుందట. ఈ సందర్భంగా టిక్కెట్ ధరలను పెంచుకునేందుకు అనుమతిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నాకు ఒక విషయం గుర్తొస్తుంది. ఒక నెల రోజుల క్రితం అనుకుంటా మన హీరో గారు అసలు మా ఏపీ గవర్నమెంట్‌ని అసలు పట్టించుకోవట్లేదు. చాలా చీప్‌గా చూస్తుంది. ఇంతవరకు మాతో భేటీ అవ్వలేదు సినిమా నిర్మాతల నుంచి. ఈసారి నుంచి ఒక్కొక్కళ్ళుగా వస్తే వాళ్ళకసలు అనుమతులు ఇచ్చేది లేదు. పర్టిక్యులర్‌గా మమ్మల్ని కలవాల్సిన అవసరం లేదు. మాతో అసలు అంటూ నానా యాగి చేశారు గదా! మరి ఇప్పుడు ఎవరు వ్యక్తిగతంగా ఎళ్లి కలవకపోతే ఇలా జరిగింది. సరే, అసలు నాకంటూ వ్యక్తిగత అభిప్రాయం సినిమా టిక్కెట్ల రేట్లు పెంచకూడదు. 10 రోజులు గూడా. ఏ ఒక్క రోజైనా సరే. ఇది అన్ని సినిమాలకి, ఒక ఈయన సినిమా అనే కాదు. ఏ సినిమా రిలీజ్ అయినా సరే ఇలా పెంచడానికి మేము వ్యతిరేకం. దాని మీద ప్రత్యేకంగా చాలాసార్లు చెప్పాం గూడా. ఎవడు ఎలా తిట్టుకున్నా సరే, నీకు ఇష్టమైతే చూడు, లేకపోతే చూడొద్దు. వీటన్నిటికి కూడా సపరేట్‌గా రేపు ఒక వీడియో చేస్తా. దానికి ఎవరైనా సరే మద్దతు ఇస్తారు. నా వాదన అది. ఓకే. ఈ ఈ ఇష్యూ గురించి మాట్లాడుకుంటే మనం సినిమా విడుదలైన మొదటి 2 వారాలు రేట్లు పెంచేందుకు అనుమతి ఇవ్వాలని చిత్ర నిర్మాత ప్రభుత్వాన్ని కోరగా కేవలం 10 రోజులకి మాత్రమే టిక్కెట్లు రేట్లు పెంచుకోవడానికి ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. ఇది మొదటి 2 వారాలు అంటే 14 రోజులు. కానీ ఆయన ఇవ్వలేదట. మొదటి 10 రోజులు మాత్రమే ఇచ్చారట. అంటే 4 రోజులు ఇవ్వలేదట. చూసారా మన వాళ్ళు ఎలా ముక్తాయింపు సన్నాయనొక్కుడు. అసలు ముందు మన సినిమా సత్తా ఉండి అనకూడదులేండి. అన్ని రోజులు ఆడినప్పుడు చూద్దాం. జూలై 24 నుంచి ఆగస్టు 2 వరకు పెంచిన టికెట్ ధరలు అమల్లో ఉంటాయి కాబట్టి తస్మాత్ జాగ్రత్త చూడవలను. సింగిల్ స్క్రీన్ థియేటర్లో ఒక్కొక్క లోయర్ క్లాస్లో ₹100. చూసారా, మన టికెట్ ₹50 ఉందనుకోండి, నెల క్లాసు 150 అవుతుందన్నమాట. అప్పర్ క్లాస్లో 150. అంటే రిజర్వ్డ్ కనుక ఒక 75 100 ఉందనుకోండి, ప్లస్ 150 అంత అవుతుంది. ఈ 10 రోజులు వెసులుబాటు కల్పించగా మల్టీప్లెక్స్లో 200 వరకు పెంచుకోవచ్చు. అంటే మల్టీప్లెక్స్లో 200 ఉందనుకోండి, 400 అవుతుంది అనమాట. అలాగే విడుదలైన ముందు రోజు రాత్రి అంటే బుధవారం రాత్రి 9 గంటలకి పెయిడ్ ప్రీమియర్ అంట. పెయిడ్ ప్రీమియర్ ఏంటి? ఇవన్నీ ఏదో పెద్ద అన్పెయిడా కాదు. తర్వాత రోజుల్లో వచ్చేదేమన్నా అన్పెయిడా? ఏంది పదప్రయోగం? పచ్చజెండా అంట. మళ్ళీ ఇక్కడ చూడండి. ఈ టికెట్ ధర 600, జీఎస్టీ అదనం. చూసారా, జీఎస్టీ అదనం. ఎంపిక చేసిన కేంద్రాల్లో మాత్రమే ఈ షోకి అనుమతి ఉంది. మన హీరో దానికి ఎంపిక చేసిన కేంద్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయండి? కనీసం 100 ఉండవా? సినిమా విడుదల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఇతర ఉన్నత అధికారులతో పాటు పోలీస్ శాఖ కూడా మార్గనిర్దేశకం చేసిందట. ప్రభుత్వానికి ఏం పని? అసలు మా టిక్కెట్లు మేము ఒళ్ళు హూనం చేసుకొని నానా రకాలుగా డ్యాన్సులు వేసి కష్టపడి చేస్తుంటే అసలు ప్రభుత్వానికి ఏం పని ఇందులో అన్నారు కదా. ఇప్పుడు ప్రభుత్వం ఎలా వచ్చింది ముందుకి? ఓకే, అవన్నీ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు. మరోవైపు తెలంగాణలో టికెట్ ధరలను పెంచాలని కోరుతూ నిర్మాత ప్రభుత్వానికి అర్జీ పెట్టుకున్నారు. దీనిపైన త్వరలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. పెంచక చేస్తారు, అది వచ్చినట్టు. పైగా ఇక్కడ చూడండి, మళ్ళీ చారిత్రక ప్రాధాన్యం ఉన్న సినిమా కావడంతో అనుమతి లభించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. చారిత్రక ప్రాధాన్యమా? ఎలా చారిత్రక ప్రాధాన్యం? ఇది చరిత్ర కాదు, ఇది కేవలం కల్పితం అని కొంతమంది, ఈ వీరమల్లు తాలూకు వంశస్థులు కొంతమంది మా చరిత్రను కనుక వక్రీకరించినట్టున్నారు, సినిమాను ఆపుతాం అనేసరికి నిర్మాత గారు అందరూ వచ్చేసి ఏం చెప్పారు? ఇది సంబంధం లేదు, ఇది కల్పితం అన్నారా? మళ్ళీ ఇప్పుడు చారిత్రక ప్రాధాన్యం అట. మన ఎలివేషన్లో మామూలుగా బెనిఫిట్ షోల విషయంలోనూ స్పష్టత వచ్చినట్టు తెలుస్తోందట. అయ్యా, ఏ సినిమాకైనా ఒకటే స్పష్టత. మొదటి 4 రోజులు వెళ్ళామంటే మమ్మల్ని బాధటమే. తెల్లవారుజామున 4 గంటల షోతో పాటు విడుదల ఒకరోజు ముందు కూడా ఇక్కడ షో అవకాశం ఉంది తెలంగాణలో. ఏం చేస్తారు బాబు? పైకి చెప్పడమే కానీ ఎక్కడైనా సినిమా హీరోల తాలూకి వాళ్ళ కోరికలను తీర్చకుండా ఉంటారా ఏ ప్రభుత్వం అయినా? తీర్చకపోతే కక్ష సాధిస్తున్నారు సినిమా ఇండస్ట్రీ మీద. ఎందుకు మా సినిమా ఇండస్ట్రీ మీద అని ఉంటాయి కదా. అదనమాట విషయం. సో ఈ సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి ఇకపై సమస్యల మీద స్పందించే
అవకాశం కనబడుతుంది మనకి ఉప ముఖ్యమంత్రి గారు. అయితే ఈ జూలై 24న రిలీజ్ అవుతుంది. మళ్ళీ జూలై 26 నుంచి నారా చంద్రబాబు నాయుడు గారు తన పుత్ర సమేతంగా సింగపూర్ పర్యటనకు బయలుదేరతారు. మరి అయ్యగారికి ఇక్కడ రాష్ట్రంలోని సమస్యల మీద అప్పుడైనా స్పందిస్తారు. నా సినిమా ఇప్పుడే రిలీజ్ అయింది, జత దినోత్సవం జరుపుకుంటుందని 2-3 రోజులు సక్సెస్ మీట్లో పాల్గొంటారో చూడవలెను మనం. సినిమా టిక్కెట్ల రేట్ల మీద నాకున్న నిశ్చిత అభిప్రాయాన్ని రేపు ఖచ్చితంగా మీతో పంచుకుంటాను. అది చాలా విభిన్నంగా ఉంటుందని నేను ఫీల్ అవుతున్నా. అయితే ప్రతి కొత్తది అద్భుతంగా ఉండాలనే లేదు, మీకు చెత్తగా కూడా అనిపించవచ్చు. కానీ నేను చెప్తాను, చెప్పి తీరతాను. బాయ్.